ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే, ఏం మందల ఎతిమత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అభ్యం. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. పవర్ హౌస్ అనేది పాట అనుకున్నా, బట్ ఇంటర్వెల్ అయ్యాక అర్థమైంది అది మ్యాన్షన్ హౌస్ కి మారు పేరని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగిమావ 1 కూలీ ఈజ్ ఈక్వల్ టు 100 భాషాస్ అంటే 1000 కోట్ల మామ పక్క అనుకున్నా. ఫస్ట్ టైం షో తర్వాత అర్థమైంది అది ఎన్నానా నాగమావకు మ్యాక్స్ రాదని. భాషని కూలీతో పోలిస్తే బోల్చరు, బట్ వై 100 భాషాస్ వై? ఆశగా పోతే థియేటర్ లో కళ్ళు మూసా నేను. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు లోకీస్ లోకీ, కూలీ ఇన్ ఎ నట్షెల్. ఓపెన్ పన్నా సైమన్ మావకి కింగ్ పిన్ అనే కంపెనీ ఉంటది. పక్క పిన్ కాదు, కింగ్ పిన్. ఇది సాఫ్ట్వేర్ బిజినెస్ అనుకుండారు. నో, ఇట్ ఈస్ ఎ హార్డ్ కోర్ కంపెనీ. లోపల ఎన్నానా వాచ్లు దొంగతనం చేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకు దొబ్బుతా ఉంటారు. ఇది ఇల్లీగల్ అని చెప్పి మఫ్టీలో పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే వాళ్ళకి ముక్తి కలిగిస్తా ఉంటారు. ఇల్లు అలా చేసేది ఈ బట్టతలోడే. విజువల్ గా మనం ఏమంటాం, పండిత పుత్ర పరమసుంట అంటాం. బట్ ఇక్కడ పరమసుంట పుత్ర ఇది పండిత. బాబుగారు దొంగనా కొడుకంటే ఈ పోలీస్ అంకుల్ అని పలుకుతాడు. ఇప్పుడు ఈ గుంపులో ఒక ఇన్ఫార్మర్ గాడు ఉన్నాడు. ఆడెవడ్రా అంటే ఈ దయాల్ గాడు వేళ్లు నాకేసుకొని బొంగరాలు ఆటాడి వాడిని పట్టుకుంటాడు. ఇప్పుడు ఆడి పెళ్ళాంకి ఫోన్ చేసి 50 షేడ్స్ ఆఫ్ దయాల్ ఫెటిషులు చూపిస్తాడు. అంతే, వాడిని గాల్లో గాలిపటం లాగా ఎగరేస్తారు. కట్టుపన్న దేవా ఎంట్రీ ఇన్ హిస్ మ్యాన్షన్. సార్ 30 ఏళ్ల నుంచి మందు ముట్టడనమాట. సో ఎవరిని ముట్టనీయుడు. సో పేరెంట్స్ పెద్దోళ్ళ పర్మిషన్స్ కోసం ఇక్కడ ఉండే పిల్లకాయలందరూ మందేద్దాం అని పోతే దేవా అక్కడ కైమా కొడతా ఉంటాడు. స్టైల్ గా స్లో మోషన్ లో తిరిగి ఓకే మందులేకే ఆవో అంటాడు. నేను డాన్స్ చేస్తూ లెఫ్ట్ లెగ్ తో తంతా అంటాడు ఆ బందు బాటిల్ ని. అంతే, గంగాల ముందు నేలపాలైపోద్ది. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఉసురు పెడతారో ఏమో గానీ దేవా గారి బాయ్ బెస్టీ చచ్చిపోయాడని న్యూస్ వస్తుంది. ఇప్పుడు మనోడు వెళ్ళి దండ వేస్తాడు. ఇప్పుడు ఆ దండ ఎక్స్పైర్ అయిందని చెప్పి అది ఇసిరేసి మన శృతి అదే ఈవిడ్ని ప్రీతి అంటారు ఈ సినిమాలో. ఏం మాట్లాడుతున్నావురా? అది ఇసిరి కొట్టేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంకుల్ అంటది. ఇప్పుడు ఈ మ్యాన్షన్ లో అందరూ హ్యాపీయే బికాస్ దేవా ఈ సెడ్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. 50 లీటర్ల మందు తాత అని ఒకడు ఏడస్తా ఉంటాడు. ఆవిడ 7th సెన్స్ లో డాంగ్లీ కోసం వెయిట్ చేస్తా ఉంటే దేవా వచ్చి మీ అయ్యది మటన్ తినడం వల్ల ఫ్యాట్ ఎక్కువై వచ్చిన హార్ట్ అటాక్ కాదు, ఎవడో మీ డాడీ నిప్పుల మీద పిడిగుద్దులు గుద్దాడు తెలుసా పాప, ఇదే అసలు సిసలైన పోస్ట్ మార్టం అంటాడు. రోడ్డును పోయే తాగుబోతోడికి పల్లి బాటాని ఫ్లాష్ బ్యాక్ రాజశేఖర్ ఆటోమేటిక్ సెల్ఫ్ క్రిమేషన్ చైర్ కనిపెట్టాడు. అంటే ఏంద్రా అంటే 30 సెకండ్స్ లో ఒక బాడీని బూడిద చేయొచ్చు అనమాట. బట్ సైమన్ గాడు వచ్చి 22 బాడీస్ ని అర్జెంట్ గా పొడి చేసి అన్నంలో నేగలుగు తినేయాలి, పొద్దున్న నీళ్ళలో కలపాలంటాడు. బట్ ఈ గుండు బాస్ సేస్ నో. కానీ డబ్బులు ఇస్తే ఏ గుండుగాడైనా గింగిరాలు తిరగాల్సిందే. సో సైమన్ మామ మాటినేసి డబ్బులు దొబ్బేసి డెడ్ బాడీస్ తో సిమెంట్ ఫ్యాక్టరీ అంత బూడిదని క్రియేట్ చేస్తాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్. ఈ సైమన్ ఏమో దయాల్కి 2 బాడీస్ ఇచ్చి మసి చేయరా అంటే దయాల మామకి ఆ కుర్చీ అండ్ ప్రీతి గుర్తొచ్చి మనుషులను పంపించి హాస్టల్లో గోల్ చేయమంటాడు. అక్కడికి వెళ్ళినాడు. పిల్ల ప్రీతి అంటే నువ్వేగా, అర్జున్ రెడ్డి పిలుస్తున్నాడు తొందరగా రా. యు నో వాట్ హ్యాపెన్స్. దేవా కమ్స్ ఇన్ చిల్ డాడీ వైబ్ లో వస్తాడు. ప్రాక్టికల్ సెమినార్ 2 ఇస్తాడు బికాస్ అక్కడ ఉండే వాళ్ళంతా MBBS పిల్లకాయలు. ఫైనల్లీ పిలిచింది అర్జున్ రెడ్డి కాదు దయాలని చెప్పి డబ్బులు కక్కుర్తిపడి ఆడికి పోతాడు. రే బట్టు నేనే దేవా, మూసుకొని పనివ్వు లేకపోతే నీ ఫోటోని బర్త్డే రోజు స్టేటస్ పెడతా, ఏడి సస్తావు. సో గుండోడు పని చెప్తాడు, డబ్బులు వేస్తాడు, బూడి తీసుకొని వెళ్ళిపోతాడు. మన దేవా బాబా ఏమో ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో డబ్బులు సంపాదించి ఫైనాన్స్ లో జారా ప్యాంట్లు అర్మాని చొక్కాలు కొంటాడు. బ్రో ఈస్ మనీ మైండెడ్. మీన్ వైల్ గంజాయి వనంలో తులసి మొక్క అదే ఈ ఫండుగాడు ఆ పండుతో బస్సులో తిరగతా ఉంటాడు బికాస్ దే ఆర్ ఇన్ లవ్. గుండు బాస్ కి ఇన్ఫార్మర్ ఉన్నాడని తెలుస్తుంది. వాడిని పట్టుకోవడానికి మిద్ది పైకి పోతే ఆడ మోనికాని పట్టుకుంటాడు. ఆడు ఇంకేముంది మన ఆల్ రౌండ్ రేంజ్ మనోజ్ మామ మోనికా పాట. నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడనే అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ అందులో బుచ్చి బామ్మ నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది. సడన్ గా పాట మధ్యలో ఇన్ఫార్మర్ ని పట్టుకొని చేతికి చీలాలు కొడతారు. ఒరే వాడి పేరు కాదురా. ఇంకా సైమన్ వచ్చి వాడిని సుత్తితో కొట్టేసేస్తాడు. ఓకే,
ఈ లోపు దేవా మామ వచ్చి, ఇదిగో పాప, నీకు ఈ గోల వద్దు గానీ నువ్వు అమెరికాకి వెళ్ళిపో. ఏ అంకోల్, డబ్బులు నువ్వే దొబ్బేద్దాం అనుకుంటున్నావా? ఏంటే పిల్ల, ఈ దేవా ఒక్కసారి చెప్తే 450 సార్లు చెప్పినట్టు నాకు డబ్బులు అవసరం అంటావా? సర్లే అని చెప్పి ఆయన పెళ్ళాం ఫోటో ఇచ్చి డబ్బులు దొబ్బేస్తుంది. పిల్ల సైమన్ మామ ఫోన్ చేసి, దేవా మామ, ఇక్కడ బూడిదవ్వడానికి 2 శవాలు కార్ట్లో వెయిట్ చేస్తున్నాయి, డెలివరీ చేసేసిపో అంటాడు. ఆయన పోయి వాట్సాప్ డాగ్ అంటే నిన్ను యాడో చూసే అబ్బయ్యా, సర్లేపో నీ బూడిద పనులు నువ్వు ఉండ అంటాడు. చూస్తే ప్యాకెట్ లో పార్సల్ అయింది మోనికా అని అరిచిన ఆ బట్టతలోడు. యారా అంటే ఆడు కూడా పోలీసే. ఈ దొంగల గుంపులో దొంగల కంటే ఇన్ఫార్మర్లు ఎక్కువ ఉన్నారు కదరా. సర్లే ఆ గుండోని పాతి పెట్టు దేవా మామ, నేను నీకు మంచి దోశపాయ ఇప్పిస్తా అంటే ఎగరేసుకుంటా పోయి డెడ్ బాడీని పాటేస్తాడు. ఆడేమో లేచి కూర్చుంటాడు మట్టిలో నుంచి వచ్చి. ఒక్క సెకండ్ దెయ్యం సినిమా అనుకున్నా కదా లోకే మామ. ఇప్పుడు ఆ నేసేస్తే పాయా దోశ కాదు నాటుకోడి పులుసు కూడా ఇప్పిస్తా అంటాడు. ఇంకా దేవా నేసేస్తాడు. సైమన్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడరా దోశ పాయ అంటే ఈ మందు వేసుకో అంటాడు. బట్ ఆ గుండు భోజనం ఆల్రెడీ ఈయన వేసేసిన బట్ట తలోడని వీడియో ప్రూఫ్ చూపిస్తాడు. అదే మన దేవమామ బెస్టీ ఉంటాడు కదా, ఆయన చంపింది బట్ట తలోడే. కానీ వాడిని చంపేసాడు అనుకుంటాం, వాడిని వేసాడు ట్రైన్ ఎక్కిస్తాడు. విశాల హృదయుడు కదా మన దేవా. అసలు రీజన్ ఏంటంటే దేవమ్మావకి నాటుకోడి కంటే పాయా ఇష్టం. సో సైమన్ డీల్ ని క్యాన్సిల్ చేస్తాడు. వాడిని ఒక్కడనే పంపకుండా కట్నంగా ప్రీతిని కూడా ఇచ్చి పంపిస్తాడు. ఓ మై గాడ్, ఇప్పుడు అలాగే ఉంటదా? దేవమామ నీ కోసం ఖరీదైన మందు తీసుకొచ్చా, చూసు అని అంటే ఈ లోప బట్టతలోడు ఫోన్ చేసి ఆ గుండోడు పవర్ హౌస్ అన్నాడు. ఏంట్రా అది అని అనగానే మన తాత ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. ఈ దేవా అండ్ జుట్టున్న గుండోడు కారులో కూలీస్ అనమాట. ఒక 20 మందిని వేసేసిరా, దేవా నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేశా, దానికి వాంతులు తెప్పిరా అంటే మందు తాగి నువ్వు కక్కుంటావా, ఒట్టే మందు మానేస్తాను అనగానే మనోడు మానేస్తాడు. అండ్ బ్యాక్ టు ప్రెసెంట్. పయాల తర్వాత ఏ మందు కావాలో తీసుకోరా అంటే మ్యాన్షన్ హౌస్ తాగుతాడు. సారీ, ఐ మీన్ మ్యాన్షన్ హౌస్ కజిన్ బ్రదర్ అయిన ఈ పవర్ హౌస్ తాగుతాడు. తాగినోడు కామకుండా గడ్డానికి రుద్దుకుంటాడు. డాన్స్ చేసి ఒక నేసేస్తాడు. ఏరా అంటే ఈడే దయాలు గాడి గోవ నాకింది అంటాడు. గుండు బాస్ బూడిద పని చేసుకోకుండా బట్టతాల అంకుల్ పోలీస్ అని చెప్పేస్తాడు. సో గుండెల్లో గుద్దు ఓడేసేస్తాడు. ఇప్పుడు ప్రీతిని గొలుసుతో కట్టేసుకొని ఆకలికి దోశ పాయ తింటా ఉంటే ఇక్కడ మన దేవామామ వాడి పనులు చేయడానికి షట్టర్లు తీసి మోస్తా ఉంటాడు. అక్కడ ఒక ఇన్ఫార్మర్ గాడిని తప్పిస్తాడు. ఇక్కడ వాచుల మాఫియా కాదు సార్, హృదయకాలయం మాఫియా జరుగుతుంది తెలుసా. హార్ట్ లో హోలు పడింది. ఏ తులసి చెట్టుని వేసేయకపోతే రోజా చెట్టుని వేసేస్తా అంటాడు. బట్ వదిలేయడంలో పిహెచ్డి చేసిన దేవా వాడి లవర్ పాపతో కలిపించి పంపించేస్తాడు. సో గోవలో కాలి దయాలుగాడు బార్బీ బొమ్మను వేసేస్తా అంటాడు. ఐ మీన్ ప్రీతిని డ్రాప్ టెస్ట్ చేస్తా అంటాడు వీడియో కాల్ చేసి దేవాకి. రే గుండో, ఆ పిల్ల చెయ్యి వదిలేస్తే నీ పిల్లం బూడిదైపోద్ది అంటాడు. ఇదిదా ప్లాట్ ట్విస్ట్ తలైవా. గంజాయి తోటలో తులసి మొక్క గాడి లవరు ఆవిడ ఈ దయాలుగాడి పిల్లం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. ఇప్పుడేముంది, ప్రీతిని వదిలేస్తాడు. ప్రీతి ఆ అంకుల్ ని చెంప మీద పీకి హార్ట్ లో హోలు పడింది, పారిపోద్ది. ఇంకా పనిబడి పెన్షన్ కోసం దేవామో మ్యాన్షన్ దగ్గరికి పోతాడు. బికాజ్ 10 మంది రూమ్ కు పోతారు. దే ఆర్ బ్యాడ్ బాయ్స్. బట్ తాగుబోతు ఫ్రెండ్ ఏమో శృతి హాసన్ నీ కూతురు బ్రో, అది నీకు లాస్ట్ లో తెలుస్తుంది. బికాస్ షీ విల్ టెల్ ద కూలీ నెంబర్ ఆఫ్ యువర్స్. ఇది ట్విస్ట్ అనమాట లాస్ట్ లో, మీకు ముందే చెప్పేస్తున్నా. బట్ ప్రేమ కామమో ఏమో తెలియదు కానీ తులసి మొక్క గాడి కళ్యాణి వదిలేస్తాడు. అదేమో ఇద్దరిని వేసేసి పారిపోద్ది. చెత్త మనుషులు, చెత్త బతుకులు, అచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. అక్కడ బట్టతలుడు చైన్సా మ్యాన్ అయి తప్పించుకుంటాడు. RX-100 మీద ప్రీతిని తరుముకుంటా ట్రైన్ లో చప్పట్లు కొట్టి మరి పట్టుకుండే లోపల ఒకడు వాడినాడు సాక్రిఫైస్ చేసుకొని సూసైడ్ ప్లాన్ చేసుకొని ఈయన్ని కింద పడేస్తాడు. ప్రీతి లిటిల్ బేబీ ఈ సేవ్డ్ నౌ. ఇక్కడ మ్యాన్షన్ లో ముసుగు దొంగలకి దేవా తన 19 కూలీలతో కలిపి వేసేస్తాడు. అప్పుడే నేను ఎంట్రీ. అదే మన ఉప్పి. ఎక్కడేమో ట్రైన్ లో పాప ఫోన్ చేసి నీ కూతుర్ని అని నోలన్ రేంజ్ కోడ్ చెప్తుంది మన మామకి. ఈయనకు తెలుసు ఆవిడ ఈయన కూతురిని, బట్ ఆవిడికి తెలీదు అదే మ్యాజిక్, ఈయన ఆవిడ కూతురని. అంతే. ఫోను ఆ గుండుగాడు ఈ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ముగ్గురు కిందకు దూకేస్తారు పట్టాల మీదకి పట్టీలు ఎత్తుకోవడానికి. ఆ గుండోడి పెళ్ళామేమో అదే కళ్యాణి ట్రైన్ లోనే మారు వేషం వేసుకొని జబర్దస్త్ అంతా చూస్తుంది పాపం. ఈడేమో కారులో కూర్చొని గుండోడు ఆ తులసి మొక్క గాడిని వేసేస్తాడు సైమన్ గాడికి వీడియో కాల్ చేసి. సార్ దేవా నీ కొడుకుని వేసేయమన్నాడు, వేసేస్తున్నా బాయ్. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇంకా ఫైట్ లో ఈ దేవా కదలలేకపోతున్నాడు అని చెప్పి మొత్తం కాలేశానే చేస్తాడు.
సైమన్ అంకుల్ కళ్యాణ్ వేసేస్తాడు. దేవాన్ని షిప్ లోకి పిలుస్తాడు. బికాస్ ఈ ప్రీతి ఊరికి అందరికి దొరికేస్తా ఉంటది. ఏంటక్క నువ్వు రోడ్ లో దొరికి 5 రూపాయల బిల్లలాగా అందరికి దొరికేస్తున్నావు. ఇప్పుడు తాత నువ్వెవరో చెప్పు అంటే నేను కూలీన్ రా, నీ బాబుని ఫ్లాష్ బ్యాక్ లో లేపేసింది నేనే, జఫ్ఫానా జఫ్రా అంటాడు. ఇప్పుడు ఇద్దరు కొంచెం సేపు కొట్టుకొని ఫస్ట్ ఎవడు పోతే ఆడు మగాడని దేవా అనగానే సైమన్ చచ్చిపోతాడు. ఈ కాళేశ సైకిల్లో వచ్చి షిప్ ను వంకాయ బాంబుతో బేల్చేస్తాడు. వీళ్ళంతా స్లో మోషన్ లో క్యాట్ వాక్ చేసుకొని పోతా ఉంటే గెటప్ సీను అన్న కిడ్నాప్ అందరిని చేసి పడతాడు అనమాట. ఇప్పుడు చంపేస్తాడేమో అనుకుంటే ఆయనతో కలిసి బీడీ వెలిగించుకొని వాట్సాప్ డాగ్ అంటాడు. బికాస్ ఫ్లాష్ బ్యాక్ లో ఈ దాహాగాడి డాడీకి కూలీ నెంబర్ 4 తోటి వార్నింగ్ ఇచ్చి బీడీ తాగుతాడు కాబట్టి. అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. అండ్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి బట్టతలోని దేవాకి గిఫ్ట్ ఇస్తాడు. ఈ దేవా మామేమో వాడిని 100 అడుగుల గొంతలో పాతి పెడతాడు. ఎద్దర నవ్వుకొని శృతి పాపని ఫ్లైట్ ఎక్కిచ్చేసి పెళ్ళాం ఫోటోని చూసి జ్ఞాపకాలు నెమరేసుకుంటాడు. ఆ తర్వాత వాకింగ్ చేసుకుంటూ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని వెళ్ళిపోతా ఉంటాడు. ఆల్ ఈస్ వెల్. అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ఫైనల్ గా లోకీ మూవీ ఈస్ కంప్లీటెడ్. కూలీ అని చెప్పి మనందరినీ ఫూలిష్ చేసాడు మన లోకీ మామ. అండ్ దట్స్ హౌ ది స్టోరీ ఎండ్స్. అన్నట్టు మీరు ఎంతవరకు వచ్చారు కాబట్టి ఐ నో యూ లైక్ ఇట్ దిస్ వీడియో, సో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ద ఛానల్, కామెంట్ ఇట్. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం చూసి నేను యూట్యూబ్ స్కిప్ చేసేద్దాం అనుకున్నా. ఆ రీచ్ ఏంటి యూట్యూబ్ మామ. ఒకవేళ మీలో ఎవరన్నా కింగ్డమ్ నట్సెల్ కావాలనుకుంటే పోయి చూడండి. దీనికి ముందు వీడియోనే చాలా తక్కువ రీచ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ లవ్. దట్స్ ఆల్. ఐ am హర్ష, యువర్ వర్ష బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో